నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ పీసీఆర్ పీఓఏ చట్టాల అమలుపై జిల్లా స్థాయి నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం నూతనంగా నియమితులైన ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఉన్నతాధికారులు చట్టం విధి విధానాలపై విస్తృత అవగాహన ఆరోగ్య పాఠశాలపై ఏర్పాటు చేసిన శిక్షణలో ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేసిన పాలనాధికారి రిమ్స్లో క్యాన్సర్ రోగులకు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ వెల్లడి జిల్లా ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచన జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీసీఆర్ చట్టం పీఓఏ చట్టం అమలుపై బుధవారం జిల్లా స్థాయి నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ఈ సమావేశంలో పాల్గొని నూతనంగా నియమితులైన ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. నూతనంగా ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు ప్రతినిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ వారు అభ్యున్నతికి పాటుపడాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి విభాగం పీసీఆర్ చట్టం పీఓఏ చట్టం అమలుపై బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాక్టుకు సంబంధించిన అంశాలపై నూతన కమిటీ సభ్యులకు విస్తృత సూచనలు చేశారు. కమిటీ నూతన సభ్యులుగా శశికాంత్, లక్ష్మీకాంత్, ఉషారాణి, జంగుబాపు, శ్యామల నియమితులు కాగా వారికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యుల కాలం 2 సంవత్సరాలు ఉంటుందన్నారు. నిరంతరం గ్రామాల్లో పర్యటించి ఎస్సీ ఎస్టీ సమాజానికి మంచి చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు చురుకుగా పనిచేయాలని, ఎస్సీ ఎస్టీ చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలలో ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యతనిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న కలెక్టర్ను అభినందించారు. అందరి సమన్వయంతో ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని, సబ్ కలెక్టర్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పట్టణంలోని కొమరంభీం జంక్షన్ పునరూపకల్పన అంశంపై ఆదివాసీ సంఘాల నాయకులతో కలెక్టర్ రాజర్షిషా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొమరంభీం విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ వలన ట్రాఫిక్ నియంత్రణకు సమస్యలు, ప్రమాదాలు ఎక్కువవుతున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడం ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. విగ్రహాన్ని ఏమాత్రం తాకకుండా చుట్టూ ఉన్న రౌండ్ జంక్షన్ను తొలగించి ట్రాఫిక్ సురక్షితంగా నడిచేలా పునరూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే గత రోడ్ సేఫ్టీ మీటింగ్లో ఈ అంశంపై చర్చించామని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినప్పటికీ ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాలు తగ్గటం లేదన్నారు. అందువల్లే ఔటర్ రింగ్ కుదింపు నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. ఆదివాసీ సంఘ నాయకులతో కలెక్టర్ ఈ విషయంపై చర్చించగా వారు తమ అభిప్రాయాలను కలెక్టర్కు విన్నవించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సురేందర్, ట్రైనీ కలెక్టర్ సలోని, సబ్ కలెక్టర్ యువరాజ్తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బాల కార్మికులను గుర్తించేందుకు గాను చేపట్టే ఆపరేషన్ ముస్కాస్ ప్రారంభమైన నేపథ్యంలో ఎస్పీ అఖిల్ మహాజన్ సంబంధిత అధికారులతో బుధవారం సమావేశమయ్యారు. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు చేపట్టవలసిన కార్యాచరణపై అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి అన్ని శాఖల సమన్వయం ఎంతగానో ఉపయోగపడుతోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బాలల బాల్యం బడులకు అంకితం కావాలని, బాలలు కార్మికులుగా, కర్షకులుగా కొనసాగరాదని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేకంగా బాలలను, పిల్లలను కార్మికులుగా వినియోగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఆపరేషన్ ముస్కాన్పై సమీక్షా సమావేశం నిర్వహించగా ఎస్పీ అధికారులకు విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, సిఐలు చంద్రశేఖర్, గుణవంతరావు, పద్మ, అంజమ్మ, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, సిడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రతిరోజు ప్రతి ఒక్క ప్రదేశంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ బాల కార్మికులను నిర్మూలించాలని సూచించారు. ముఖ్యంగా పట్టణంలో యాచకులుగా ఉన్న చిన్నారుల పట్ల ప్రత్యేకంగా వ్యవహరిస్తూ వారిని సంక్షేమ గృహాలకు లేదా బడులకు తరలించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ఆదివాసీ ప్రజల పిల్లలు బాల కార్మికులుగా ఉన్నట్లయితే
తల్లిదండ్రులకు సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వారిని బడిలో చేర్పించే విధంగా కృషి చేయాలని తెలిపారు. సమిష్టి కృషితో విజయం సాధించవచ్చని, బాల కార్మికుల వ్యవస్థను సమూలంగా శాశ్వతంగా నాశనం చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ తరఫు నుండి సిసిఎస్ బృందం, షీటింగ్ బృందం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2 సీఏలతో కూడిన ముస్కాన్ బృందం సంసిద్ధంగా ఉంటూ బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తోందన్నారు. విద్యార్థుల జీవన శైలిలో మార్పులు తీసుకువస్తున్న ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ఈ ఏడు సైతం విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. పట్టణంలోని ఎస్టీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆరోగ్య పాఠశాలకు సంబంధించిన అంశాలపై శిక్షణ అందజేశారు. విద్యార్థుల జీవన శైలిలో మార్పులు తీసుకువస్తున్న ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి వారి ఉజ్వల భవితకు బాటలు వేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడంలో భాగంగా కలెక్టర్ చౌరస్తాలో గతేడాది నుండి ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో సైతం ఆరోగ్య పాఠశాలను కొనసాగించనున్న నేపథ్యంలో మంగళవారం స్థానిక ఎస్టీయు భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 6 అంశాలపై 250 స్కూల్స్లో 35,000 మంది విద్యార్థులకు గతేడాది అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా అందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, సంబంధిత శాఖల అధికారులకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయులకు విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, జెడ్పీసీఈఓ జితేందర్ రెడ్డి, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, డైట్ వైస్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, ఆయుష్ విభాగాధికారి పీథల్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ఆరోగ్య పాఠశాలలో వ్యక్తిగత పరిశుభ్రత, పోషణ, మానసిక ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఈ నెల 3వ తేదీ నుండి డిసెంబర్ 31 వరకు 6 నెలల పాటు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో ఉదయం ప్రార్థన తర్వాత ఆయా అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. వైద్యాధికారులు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనడంతో పాటు ఆర్బీఎస్కే టీం మెడికల్ క్యాంపు నిర్వహించాలని అన్నారు. ఆరోగ్య జాతర కార్యక్రమం నిర్వహించే సమయంలో ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ఇప్పుడు మీరు వెళ్తూ మీ ప్రతి ఒక్కరికి ఒక కిట్ కూడా ఇవ్వడం జరుగుతాయి. ఆ కిట్లో ఏవైతే మనం ఇందాక బుక్స్ లాంచ్ చేశామో ఆ బుక్స్ కూడా ఒక్కొక్క కిట్లో ఉంటుంది. దీంతో పాటు యాంటీ డ్రగ్ సంబంధించిన కొన్ని పోస్టర్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు యాంటీ డ్రగ్ మొన్న ఏవైతే మనం వారోత్సవం చేశామో దీనికి సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతాయి. సో ఆ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో మీరు దయచేసి మీ స్కూల్స్లో తప్పకుండా పేస్ట్ చేయండి, డిస్ప్లే చేయండి. లాస్ట్ టైం కూడా మనం ఆరోగ్య పాఠశాల, ఆరోగ్య కళాశాల ఫ్లెక్సీ, బ్యాక్డ్రాప్ ఫ్లెక్సీ ఈ విధంగా ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ డిఓ గారు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో హై స్కూల్లో నాకు తెలిసిన వరకు కేజీబీవీస్లో ఆల్రెడీ ఉంటుంది. అప్పర్ ప్రైమరీ స్కూల్లో అవి తప్పకుండా ప్రింట్ చేయాల్సిన ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దయచేసి అవి అమలు చేయండి. ఎందుకంటే మీరు డైలీ మార్నింగ్ టైంలో ఏవైతే కార్యక్రమం చేస్తారో సో బ్యాక్డ్రాప్లో ఆ ఫ్లెక్సీ పోస్టర్ కూడా తప్పకుండా ఉండాలి. అది ఇంప్లిమెంట్ చేయండి నేను కోరుతున్నాము. ఈ ఏవైతే మీకు ఈరోజు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతాయి ఆ సర్టిఫికేట్ ఇంకా కొద్ది రోజుల్లో మీకు ఇంకా ఎక్కువ సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. ఈ రోజు మన దగ్గర 800 సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో ఆ 800 సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆరోగ్య జాతర కార్యక్రమం ఏవైతే చేస్తారో ఆనాడు మీరు ఎవరైతే స్టూడెంట్ ఛాంపియన్ ఉంటారో ఆ స్టూడెంట్ ఛాంపియన్ కి దయచేసి సర్టిఫికేట్ ఇవ్వండి. ఫర్ 6 weeks, for 6 months we will provide you another extra certificates also. So for example every month మనం ఆరోగ్య జాతర కార్యక్రమం చేస్తాము, నో బ్యాక్ డే కాదు. సో ఇట్లా 6 ఆరోగ్య జాతర కార్యక్రమం అవుతాయి. సో 6 ఆరోగ్య జాతర సంబంధించిన ఇఫ్ యు ఆర్ అవార్డింగ్ 2 స్టూడెంట్స్, 2 or 3 స్టూడెంట్స్, సో అట్లా 250 into 3 into 6 months సంబంధించిన మీ అందరికి
సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ నుంచి సప్లై అవుతాయి. ఇప్పుడు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో కమింగ్ ఆరోగ్య జాతర సంబంధించిన వాటికి బ్యాలెన్స్ సర్టిఫికేట్స్ కూడా డిఓ ద్వారా డిఐఓ ద్వారా కూడా మీ అందరికీ షేర్ అవుతాయి. దీంతో ఏమైతాయంటే పిల్లల మధ్యలో ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ లో కూడా బేసికల్ గా హైదరాబాద్ లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కి సంతకం ఉంది. అంటే అట్లా పిల్లలకి ఒక సర్టిఫికేట్ వస్తున్నాయి అంటే హీ హ్యాస్ అచీవ్డ్ సంథింగ్, హీ ఆర్ షీ హ్యాస్ అచీవ్డ్ సంథింగ్. ఆ భావన కూడా పిల్లలతో ఉంటుంది. రిమ్స్లో అరుదైన శస్త్రచికిత్సలను సైతం విజయవంతంగా పూర్తి చేస్తున్నామని జిల్లా వాసులు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. ఆసుపత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని శస్త్రచికిత్సల వివరాలను వెల్లడించారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సూచించారు. తాజాగా ఆసుపత్రిలో 4గురికి అన్నవాహిక క్యాన్సర్ శస్త్రచికిత్సలను విజయవంతంగా జరిపినట్టు పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు జక్కుల శ్రీకాంత్, బండారి నరేందర్, దేవిదాస్, హిమాని, సతీష్, కార్తీక్, విజయమోహన్, సత్యనారాయణ, ఆర్ఎంఓ చంపత్రావు తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. ఓ క్యాన్సర్ పేషెంట్ ఒక ఊపిరితిత్తును స్తంభింపజేసి కడుపులో నుండి ఏకంగా అన్నవాహికను తొలగించి పెద్ద సంచిని అన్నవాహికగా మార్చడం జరిగిందని, తిరిగి పేషెంట్ను యథావిధి పరిస్థితికి తీసుకురావటం జరిగిందన్నారు. ఇటువంటి అరుదైన శస్త్రచికిత్సలు 6 నెలల కాలంలో దాదాపు 600కు పైగా జరిగాయన్నారు. మున్ముందు అన్ని విభాగాల్లోనూ అరుదైన శస్త్రచికిత్సలు జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. సర్జన్ ఉండే, దాని తర్వాత యూరాలజీ కార్తిక్ గారు, అంకో సర్జన్ శ్రీకాంత్ గారు, విజయమోహన్ న్యూరో సర్జన్, అదేవిధంగా ప్లస్ ఆనంద్ ప్లస్ మొన్ననే మెడికల్ గ్యాస్ట్రో వివేక్ రాథోడ్, 6గురు ఎవరో యంగ్ డాక్టర్స్ ఉన్నారో సూపర్ స్పెషాలిటీ చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. మీ అందరి కోఆపరేట్తో ప్రజలందరికీ ఈ మెసేజ్ పోతుంది కనుక ఎటువంటి కాంప్లికేటెడ్ కేసు ఉన్నా రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, మంచి సర్జరీ చేసుకొని వాళ్ళు హ్యాపీగా డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నారు. ఈరోజు మెయిన్ థింగ్ డాక్టర్ జక్కుల శ్రీకాంత్ గారు అంకో సర్జన్ టోటల్ ఆయన ఎక్కడైతే మోర్ దెన్ 1 year ఇక్కడ రిక్రూట్ అయ్యి ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 క్యాన్సర్ సర్జరీ చేశారు. క్యాన్సర్ అంటే మనందరికీ తెలుసు ఎంత కాంప్లికేటెడ్ కేసు ఉంటుందో. నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఆయనకు. ఆయనతో పాటు ఆయన క్యాన్సర్ సర్జరీ చేయడానికి కోఆపరేట్ ఇస్తున్న మెయిన్ అనస్థీసియా టీము, సూపరింటెండెంట్ సత్యనారాయణ గారు, హెడ్ నర్సెస్, పారామెడికల్ స్టాఫ్, ఓటీ టెక్నీషియన్, ఫార్మసిస్టు, ఈవెన్ మా పారిశుద్ధ్య కార్మికులు కూడా చాలా అందరూ సపోర్ట్ చేయడం వల్ల శ్రీకాంత్ గారు మోర్ దెన్ 300 కేసెస్ చేశారు విజయవంతంగా. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే నిన్న ఏదైతే ఈసోఫాగస్ ఆహార నాళం యొక్క క్యాన్సర్, దాని వ్యాట్స్ అనే ప్రొసీజర్ అంటారు, వీడియో అసిస్టెడ్ థొరాస్కోపీ సర్జరీ. యూజువల్గా ఈ సర్జరీ చేసేటప్పుడు ఓపెన్ చేస్తాం, మనం ఓపెన్ చేయకుండా ఒక కేసు ల్యాప్రోస్కోపీ ద్వారా వ్యాట్ ద్వారా సర్జరీ చేసి చాలా మంచిగా పేషెంట్ కోలుకుంటున్నారు. అదేవిధంగా ఒక 4 కేసులు కాంప్లికేటెడ్ కేసు చేశాడు. శివన్న మేల్ 45, దీపాయి కూడా, అదేవిధంగా గంగూబాయి ఫీమేల్ 45, పూరే బేలా మండల్, అదేవిధంగా రామ్దాస్ 65 years మేల్ ప్లస్ శకుంతల ప్లస్ ఇంకో 85 years కేసు కూడా మొన్న చేశారు. ఈ టీం డాక్టర్ జక్కుల శ్రీకాంత్ గారు ఏదైతే కేసు చేస్తాడో అనస్థీసియా ఘోరమైన టెన్షన్లో ఉంటాడు. ఎందుకంటే బీపీ పెరుగుతూ ఉంటుంది, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, మిగతా ఆక్సిజన్ కావచ్చు ఏది సాచురేషన్ పడిపోతుందో టెన్షన్లో. కనుక ఈ కేసు చేయడానికి ఏదైతే సపోర్ట్ చేశారో అనస్థీసియా టీం హోల్ డిపార్ట్మెంట్లకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా కాంప్లికేటెడ్ కేసు చేస్తున్నారు కనుక నిన్నటి కేసు అయితే వ్యాట్స్ ప్రొసీజర్ యూజువల్గా చాలా రేర్ కేసు అది. కనుక ఆ కేసు మీ ముందు పెడితే మీరు ప్రజల్లో తీసుకెళ్తారని చెప్పి, ఎవరైనా మన జిల్లాలో క్యాన్సర్తో ఎవరైనా సఫర్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మన రిమ్స్ సూపర్ స్పెషాలిటీకి వచ్చి వాళ్ళు సర్జరీ చేసుకుంటున్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ పిలిచాను. యంగ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడాను. యంగ్ డాక్టర్స్ ఏమంటే ఫ్యూచర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ మార్పు కూడా చేద్దాం సార్, మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పిన. ఉస్మానియా గాంధీలో నెఫ్రాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ టీం సాయంతో ఫ్యూచర్లో ఎవరైనా పేషెంట్ విల్లింగ్ ఉంటే కిడ్నీ మార్పిడి కూడా మేము ప్లాన్ చేయబోతున్నాం, ఇది ముందు పెడుతున్నా. అదేవిధంగా ఈరోజు మార్నింగే హైదరాబాద్లో ఒక కార్డియాలజిస్ట్తో మాట్లాడాను. నా వంతు నేను ఖచ్చితంగా మన జిల్లా ప్రజలకు సర్వీస్ చేయడానికి ముందుకెళ్తున్నా. కార్డియాలజీ రిక్వెస్ట్ చేశా, 2-3 కార్డియాలజిస్ట్తో మాట్లాడేది, ఒక ఆయన
రావడానికి వెల్లింగ్ ఉన్నాడు ఆదిలాబాద్కు. రేపు హైదరాబాద్కి వెళ్ళి ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేసి ఖచ్చితంగా తీసుకొస్తానని మీ ముందు హామీ ఇస్తున్నాను. కాసేపు విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703664060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే
చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలిలోని బ్యాంకులో రైతు భరోసా డబ్బులను అప్పుల కింద కట్ చేసుకుంటున్నారన్న విషయం తెలుసుకుని ఎమ్మెల్యే పాయల్ శంకర్ బ్యాంకును సందర్శించారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టుకుంటున్న సమయంలో బ్యాంకులు పెట్టుబడి సహాయాన్ని ఆపవద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలిలోని బ్యాంకులో రైతు భరోసా డబ్బులను అప్పుల కింద కట్ చేసుకుంటున్నారన్న విషయం తెలుసుకుని బ్యాంకును ఆయన సందర్శించారు. బ్యాంక్ అధికారులతో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. అనంతరం పలువురు రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దయాకర్, నాయకులు కేమ శ్రీకాంత్, సాయిరాజు గౌడ్, అశోక్, ఆశన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రైతులకు వాళ్ళకి సీజన్ సిగ్నల్ వస్తలేదని చెప్తే వాడు విత్తనాలు ఇచ్చేటాడు ఫ్రీ ఇయ్యాడు, ఎరువులు ఇచ్చేటాడు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రైతు భరోసా, ఉపాధి హామీ డబ్బులను అప్పుల కింద కట్ చేయవద్దని ఇటీవల బ్యాంకుల సమావేశంలో నిర్ణయించారని తెలిపారు. ఇలాంటి చర్యలు తీసుకుంటే సంబంధిత బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఒక పక్క సగం మందికి రుణమాఫీ కాక మరో పక్క రుణాలు రాక రైతులు అవస్థలు పడుతున్నారని, ఇటువంటి సమయంలో వారిని ఇబ్బందికి గురిచేయటం సరికాదని స్పష్టం చేశారు. రైతుకు ఎన్ని డబ్బులు ఉన్నా కూడా వ్యవసాయం చేయడానికి చాలనటువంటి పరిస్థితి. ఒక పక్క సగం మందికి రైతులకు రుణమాఫీ కాక మరో పక్క బ్యాంకు రుణాలు రాక పెట్టుబడికి ఇబ్బందితో రైతులు విపరీతంగా బాధపడుతున్నారు. నేను ఇప్పుడు కొన్ని బ్యాంకులలో ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు, ఈరోజు అంకోలి సరస్వతి గ్రామీణ బ్యాంక్ వచ్చినప్పుడు చాలా మంది రైతులు మాకు పడుతున్నటువంటి రైతు బంధువును కూడా బ్యాంకర్లు మాకు డబ్బులు ఇస్తలేరు, ఏమనంటే ఒకసారి టెక్నికల్ ప్రాబ్లం సిగ్నల్ లేదంటారు, మరోసారి మీ బ్యాంకు అప్పున్నది దాంట్లో కట్ చేస్తామని అంటూ చెప్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి జిల్లా లెవెల్లో బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో కూడా జిల్లా కలెక్టర్ గారు మేము వాళ్ళందరూ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క రైతు దగ్గర కూడా రైతు బంధు 10 రూపాయలు కూడా మీరు మిగతా ఖాతాలకు మళ్లించద్దు. ఆ రైతు ఎంత అప్పున్నా సరే వచ్చినటువంటి రైతు బంధు మాత్రం తిరిగి ఆ రైతుల చేతిలో పెట్టాలా. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన డబ్బు కూడా 1 రూపాయి కూడా కట్టేయకుండా మొత్తం డబ్బులు ఇవ్వాలని చెప్పినాం. అయినా కొన్ని బ్రాంచులలో, కొన్ని బ్యాంకులలో రైతులకు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నట్టు సమాచారం వచ్చింది. ఈరోజు అంకోలి బ్రాంచ్లో స్వయాన రైతులు చెప్పడం జరుగుతున్నది, మాకు ఉన్నటువంటి రైతు బంధు డబ్బులు కూడా ఇస్తలేరని చెప్పి. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి బ్యాంకర్లందరికీ నేను రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, ఏ ఒక్క రైతు దగ్గర కూడా రైతు బంధు 1 రూపాయి కూడా మీరు ఆపద్దు. ఆ రైతు మీకు ఎన్ని లక్షల బాకీ ఉన్నా సరే ఆ బాకీ సంగతి తర్వాత చూద్దాం, కానీ పెట్టుబడి సాయం కొరకు వచ్చినటువంటి రైతు బంధు డబ్బు మాత్రం ఆ రైతు చేతిలో ఎంత డబ్బు వస్తే అంత డబ్బు రైతు చేతిలో పెట్టాలా. మీరు అట్లాగిన చేయనటువంటి పక్షంలో సంబంధిత బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రైతుల మేలుగోరి మొన్ననే మేము బ్యాంకర్ల కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తే దాంట్లో జిల్లా కలెక్టర్ గారు నేను స్వయాన అందరి బ్యాంకర్లకు కూడా చెప్పడం జరిగింది, ఏ ఒక్క రైతు దగ్గర కూడా మీరు రూపాయి కూడా రైతు బంధు ఆపొద్దని చెప్పినాం. ఎక్కడన్నా ఏ బ్రాంచ్లోనైనా సరే రైతు బంధుకు ఇవ్వము అని ఏదైనా మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు ఉంటే చెప్తే నాకు సమాచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. బ్యాంకు అధికారులారా మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఈరోజు రైతు వ్యవసాయం చేస్తున్నది తను లాభాలు గడించడానికి కాదు, అందరికీ అన్నం పెట్టడానికి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకు సాయం చేయాల్సినటువంటి అధికారులే ఈ రకంగా ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు. వెంటనే ఏ బ్యాంకులనైతే రైతు బంధుని ఆపే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ వెంటనే ఆ డబ్బులు విడుదల చేయాలని
రైతుల అందరి తరపున బ్యాంకర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని పీడీఎస్యూ నేతలు డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం డిగ్రీ కళాశాలల బంద్ చేపట్టి డిమాండ్లను వెల్లడించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం డిగ్రీ కళాశాలల బంద్ నిర్వహించారు. యూనియన్ నేతలు పట్టణంలోని పలు కళాశాలలను బంద్ చేయించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. పీడీఎస్యూ రాష్ట్ర నాయకురాలు దీపాలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్, ఆశీష్, అఖిల్, మహేంద్ర, మారుతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రియంబర్స్మెంట్ను ఎత్తివేసే కుట్రను ఆపాలని డిమాండ్ చేశారు. డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలల్ని గుర్తించి వాటిని మూసివేయాలన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో సచివాలయం ముట్టడికి సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలు బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి, అలాగే ఇప్పట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ను ఎత్తివేసే కుట్రను ఆపాలని చెప్పేసి, ఏదైతే దోపిడీకి వ్యవహరిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలను గుర్తించి మూసివేయాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లతో బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల యజమానులు అప్పుల పాలై ఇవాళ డిగ్రీ కాలేజీలను మూసివేసే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే విద్యార్థుల పరిస్థితికి వస్తే ఇవాళ అకాడమిక్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతలేదు. ఇకనైనా యజమాన్యుల దృష్టి సారించి, విద్యార్థుల భవిష్యత్తు దృష్టి సారించి, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల దృష్టి సారించి ఈ యొక్క రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని చెప్పేసి, ఏదైతే దోపిడీకి వ్యవహరిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలను మూసివేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ నెల 4న సెక్రటరేట్ ముట్టడి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సెక్రటరేట్ ఒకవేళ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మేము సెక్రటరేట్ ముట్టడికి కూడా వెనుకాడబోమని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో ఉందని కృత్రిమ కొరత సృష్టించే వారిపై దృష్టి సారించి సదరు దుకాణాలపై షోకాజ్ నోటీసులు అందించడంతో పాటు దుకాణాలను కూడా సీజ్ చేస్తామని బేలా మండల వ్యవసాయ అధికారి సాయి తేజ అన్నారు. బేలా మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను తెలియజేశారు. పరిశ్రమ అవ్వాల్సిన అవసరం లేదు. మన దగ్గర మండల్లో కావాల్సినంత స్టాక్ ఉన్నది మనకి. ఇప్పుడు సపోజ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే స్టాక్ ఏడు ఉన్నదని చెప్పేసి మన వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఉన్నారు, వాళ్ళని సంప్రదించి వాళ్ళ దగ్గర నుండి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. స్టాక్ ఉన్నదని చెప్పేసి ఒకటేసారి 15 బస్తాలు 20 బస్తాలు తీసుకొని పోతాం అన్నట్టు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీకు స్టాక్ కావాల్సినంత ఉన్నది. సో మీరు టెన్షన్ పడి గాబరపడి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ డీలర్స్తో పాటు ఇప్పుడు ప్యాక్స్, ఆగ్రోస్, ఇంకా హాకా 3 సెంటర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా స్టాక్ అలాట్ చేయడం జరుగుతుంది. సో మీరు అస్సలు ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే లేవు. మీరు టెన్షన్ పడకండి. మన బేలా మండలికి మాత్రం యూరియా కొరత కానీ డిఏపి కొరత కానీ ఖచ్చితంగా రాదు ఈసారి. అది మా సైడ్ నుండి, వ్యవసాయ డిపార్ట్మెంట్ సైడ్ నుండి మేము ఇచ్చే గ్యారెంటీ. తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను బుధవారం డీఈఓ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. మధ్యాహ్న భోజనంలో మెనూను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. 10వ తరగతి విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి సూచించారు. తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను బుధవారం ఆయన పరిశీలించి విద్యార్థులకు విస్తృత సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనంలో మెనూను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ముఖ్యంగా 10 విద్యార్థులు ఇప్పటి నుండే చదువుపై దృష్టి సారించి ప్రణాళిక ప్రకారం చదవాలని, ఎటువంటి సందేహాలున్నా ఉపాధ్యాయుల వద్ద నివృత్తి చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంఈఓ శ్రీకాంత్, ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు యూరియా కొరత రాకుండా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలు పాల్గొని యూరియా కొరత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. యూరియా ఎరువుల కొరతను అధిగమించేలా జిల్లా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సిపిఎం ఏరియా కార్యదర్శి లంకా రాఘవులు డిమాండ్ చేశారు. పార్టీ ఆదిలాబాద్ ఏరియా కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సురేందర్, గంగారాం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం ఏరియా కార్యదర్శి లంకా రాఘవులు మాట్లాడుతూ ఎరువులను బ్లాక్ మార్కెట్లో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారని, దీని కారణంగా జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మార్క్ఫెడ్ ద్వారా 60%, ప్రైవేటు వ్యాపారస్తులు 40% ఎరువులు అందించాలన్న ప్రభుత్వ నిబంధనలు అమలు కావటం లేదని, ప్రైవేటులోనే 75% ఎరువులను అందిస్తున్నారని అన్నారు. ఎరువులు సకాలంలో అందకపోతే పంట దిగుబడి తగ్గే ఆస్కారం ఉన్నందున ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 40,000 ఎకరాల పత్తి సాగు అనేది సాగుతుంది, ఇట్లా మిగతా పంటలు సాగుతుంది. ఇలాంటప్పుడు మన జిల్లాకు 98,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది. కానీ జిల్లాకు వచ్చింది 48,000 మెట్రిక్ టన్నులే వచ్చింది. 50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అనేటువంటిది తగ్గింది. దీంతో ఏంటంటే రైతులకు ఎరువులు, అదేవిధంగా డిఏపి, యూరియా, డిఏపి కాంప్లెక్స్ ఎరువులు అనేటువంటి అందని పరిస్థితి వచ్చింది. దీన్ని అవకాశం తీసుకొని ప్రైవేట్ వ్యాపారస్తులు మహారాష్ట్రకు కానీ, డబ్బులు ఉన్నోళ్ళకు కానీ డబల్ టీవర్కు బ్లాక్ మార్కెట్లు అమ్ముతున్నారు. ఈ రకంగా ఉన్నటువంటిది పరిస్థితి అనేటువంటిది పేద రైతు, చిన్న సన్నకారు రైతులకు చాలా ఇబ్బందులైంది. అందుకని ఏంటంటే ఈ పరిస్థితిని అధిగమించడం కోసం అనేటువంటిది కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ దీన్ని చొరవ తీసుకొని రైతులకు వెంటనే యూరియా కొరతను ఎరువులను అందించాలని చెప్పి మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీసీఆర్, పీఓఏ చట్టాల అమలుపై జిల్లా స్థాయి నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం. నూతనంగా నియమితులైన ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఉన్నతాధికారులు. చట్టం విధి విధానాలపై విస్తృత అవగాహన. ఆరోగ్య పాఠశాలపై ఏర్పాటు చేసిన శిక్షణలో ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేసిన పాలనాధికారి. రిమ్స్లో క్యాన్సర్ రోగులకు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ వెల్లడి. జిల్లా ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.